ప్రభాస్, అనుష్క ఈ ఇద్దరి పేర్లు వినగానే తెలుగు ప్రేక్షకుల గుండె లోతుల్లో ఒక తెలియని ఆనందం ఉప్పొంగుతుంది. ఈ జంటకు సంబంధించిన గాసిప్లు, ప్రేమ వార్తలు, సినిమా వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. చాలా మంది అభిమానుల అభిప్రాయం ఏంటంటే ఏదో ఒక రోజు వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారు అనేది. కానీ వీరి మధ్య ప్రేమ ఉందా లేదా అనే అంశాన్ని ఇద్దరు ఎప్పటికప్పుడు ఏదో ఒక సందర్భంలో స్పష్టంగా చెప్పలేదు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని ప్రతి ఇంటర్వ్యూలో చెప్పడమే పరిపాటిగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్, అనుష్క జంట హిట్ పేరుగా గుర్తింపు పొందింది. ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రాలు చాలా వరకు విజయం సాధించాయి. బిల్లా, మిర్చి, బాహుబలి వంటి సినిమాలు ఈ జంట క్రేజ్ని అమాంతం పెంచేశాయి. బాహుబలి 2 సినిమా తరువాత వీరిద్దరూ ఒకే చిత్రంలో కనిపించలేదు. బాహుబలి సినిమా ఇచ్చిన గుర్తింపు పాన్ ఇండియా స్థాయిలో ఈ జంటకు భారీ ఫాలోయింగ్ ను తీసుకొచ్చి పెట్టింది. దీంతో వీరిద్దరూ మళ్ళీ ఒక్కసారి తెరపైన కలిసే అవకాశం ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కను తీసుకునే యోచన మొదట్లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఆ పాత్రకు తర్వాత దీపికా పదుకొనెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం దీపిక ఆ చిత్రానికి కొన్ని షరతులు పెట్టడంతో దర్శకుడు సందీప్ రెడ్డి వాటిని నెరవేర్చలేనని స్పష్టంగా చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మళ్ళీ అనుష్క పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు. మరోవైపు రుక్మిణి వసంత్ అనే కన్నడ నటి పేరు కూడా ఈ క్రమంలో తెరపైకి వచ్చింది. కానీ ఆమెను కూడా డైరెక్టర్ ఎంపిక చేయకపోతే లేదా ఆమె ఆఫర్ను తిరస్కరిస్తే చివరకు అనుష్కనే మళ్ళీ ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ దక్కించుకోవచ్చు. అసలు అనుష్కను మరోసారి ప్రభాస్ సరసన చూడాలన్న ప్రేక్షకుల కోరిక ఎంతవరకు నెరవేరుతుందో వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ ఈ జంట తెరపైన కనిపిస్తే అది కేవలం సినిమా కాకుండా అభిమానులకు కూడా పండగే అంటున్నారు.